జగన్మోహన్ రెడ్డి కింద చాలా వేల మంది పోలీసులు పనిచేశారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అపోజిషన్ ఉన్నారు, ఉన్నా కూడా పాత్ర పోలీసుదే కదా. వాళ్ళని బట్టలు ఉడదీస్తామనంటే బట్టలు ఉడదీసి ఏముంటుంది, ఏం చూడాలనుకున్నాడు? ఆయనకి ఏది ఉంటుంది మీకు కూడా అదే ఉంటుంది కదా, మీకు ఉండేది ఆయనకి ఉంటుంది. అది బట్టలు ఉడదీసి ఏమవుతుంది? అది ఇట్లాంటి పగరపోతే మాట్లాడుకు ఉండాలా? అది కరెక్ట్గా మేము దానికి అందిస్తున్నాం. ఒకటి పోలీసులు పనిచేస్తున్నారు. అవును, మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చపరాశాఖ పనిచేశారు, ఇప్పుడు వాళ్ళకి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు. నేను రెండు కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. అప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా ఉపయోగించుకున్నారు? ఏమాత్రం ఆధారం లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏమి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి వస్తున్న క్రమంలో ఒక ఎఫ్ఐఆర్ తయారు చేసేటువంటి ఘటన ఇక్కడ చూసామా? ఒక పార్లమెంట్ సభ్యుడిని పట్టుకుని లోపల వేసి ఉతికి పారేసింది నేను చూసాము. ఎప్పుడన్నా ఇంత దురాగ్రహం పనులు చేసింది మీరు. ఇప్పుడు మీరు హోల్సేల్ చేసిన వాళ్ళు రిటైర్ చేస్తున్నారు. మరి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ అధికారులు కూడా ఈ అధికారులు అంత మాత్రాన ఏ చెప్తే చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు కూడా వాళ్ళందరూ ఇప్పుడు పనిష్మెంట్ గురవుతున్నారు. అంతకుముందు ఇట్లా అంటే గవర్నమెంట్ బాగున్నప్పుడంతా అధికారులు పనిష్మెంట్ గురవుతుంటే ఎట్లా వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఐపీఎస్ అధికారులు ఎగ్జిక్యూటివ్ లేకుండా గవర్నమెంట్ నడుస్తుందా? రాజకీయ నాయకులు లేకపోయినా నడుస్తుంది, కానీ ఎగ్జిక్యూటివ్ లేకుండా నడవదు బండి. అలాంటి ఎగ్జిక్యూటివ్ని రాజకీయ నాయకులు పాటు చేయకూడదు, దానిలో ఉన్న అధికారులు కూడా మీరు లక్షణాలు దాటకూడదు. ఏం మహాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. పోండి, పొంగనూరులో ఉంటే ఐపీఎస్ ఆఫీసర్లు, చిత్తూరులో ఉంటే చపరాశుడు అవుతాడా? అంతా ఒకటే కదా. అలాంటప్పుడు మీరు అధికారులు ఉండేవాళ్ళు ట్రాన్స్ఫర్కి భయపడు, ప్రభోలో లొంగిపోయావు, అధికారులు చెప్పిన మాట అంతా నాశనం పని. న్యాయబద్ధంగా చేసుకోండి మీకుండేది. ఆ చేయడం వల్ల అనేక మంది పనిష్మెంట్కి గురవుతున్నారు, అనేక మంది జైలుకి పోతారు, అనేక మంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అజ్ఞాతవాసులకు వెళ్ళిపోయారు. అంత పని తెచ్చుకోబాగని చెప్పేసి కోరుతూ రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు ఉంటే ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకోండి.